క్రీస్తు నామములో వందనాలు. అందరికి వందనాలు. అందరికి వందనాలు. దేవుడు మనకిచ్చిన మహా గొప్ప కృపను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నా శరీరంలో కొంచెం బలహీనత ఉన్నా ప్రభువు నన్ను ఆయన సన్నిధికి నడిపిస్తున్నారు. అందును బట్టి దేవుని మనసారా స్తుతిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చున్నాము కాబట్టి దేవుని మాటలు మీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నా. ఏంటి అంశం అంటే పరిచర్య. ఏందండి? పరిచర్య. పరిచర్య అంటే ఏంటో, అసలు పరిచర్యలో ఉన్న ఆ లోటుపాట్లు ఏంటో మీకు తెలియచేయాలని ఈరోజు నేను ఆశపడుతున్నా. ఈ పరిచర్య గురించి తెలియజేసే క్రమంలో దీనికి కంపారిజేషన్గా ఉద్యోగము అంటే ఈ లోకపరమైన ఉద్యోగాలు, ఈ లోకపరమైన వ్యాపారాలను కూడా నేను దానికి కంపేర్ చేస్తూ మీకు పరిచర్య గురించి ఒక మంచి సందేశాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. ఈ లోకరీత్యా ఏదైనా ఒక ఉద్యోగం మనం సంపాదించాలనుకోండి, దానికి ఒక అర్హతను చూస్తారు. అంటే ఒక క్వాలిఫికేషన్. ఏదైనా ఒక ఉద్యోగం మనం పొందుకోవాలంటే నువ్వేం చదువుకున్నావు, ఏ అర్హత నీకుంది అనేది ఉద్యోగం ఇచ్చేవాళ్ళు చూస్తారు. లేదా ఏదైనా కూలి పనైనా ఇంకేదైనా పని, చేతి పని చేయాలన్నా కూడా ఆ చేతి పని వస్తేనే కదా ఆ పని చేస్తారు. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే వారిని ఆ శిక్షణ ఇచ్చి, ఆ పనికి శిక్షణ ఇచ్చి కొన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరలా ఆ పనిలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఈ లోకపరమైన ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారాల్లో ఉన్న, చేతి పనిలో ఉన్న పరిస్థితి. అయితే క్రైస్తవులకు కూడా దేవుని సన్నిధిలో దేవుని రాజ్యం కొరకై చేయగలిగే కొన్ని పనులు ఉంటాయి. ఆ పనులనే పరిచర్యలు అంటారు. దేవుని రాజ్యం కొరకు ఈ లోకంలో చేసే కొన్ని పనులనే పరిచర్యలు అంటారు. దాని గురించి మీరు బైబిల్లో చూడండి. నేను చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు అక్కడ చదివితే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. పరిచర్యలు ఎలాగున్నాయంట? నానా విధములుగా ఉన్నాయి. అంటే చాలా పరిచర్యలు ఉన్నాయి కానీ ఆ పరిచర్యల ద్వారా మహిమ పొందేది దేవుడు ఒక్కడే అనే మాటను మనం అక్కడ చదువుతున్నాం. 8వ వచనాన్ని మీరు అక్కడ ఆ క్రింద 8వ వచనాన్ని చదవండి ఎవరైనా. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలనే విశ్వాసమును, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరములు, ఆత్మల వివేచనమయు, నానా విధముల భాషల అర్థము చెప్పు శక్తియు. ఇంకా అక్కడ వచనాలు చూస్తే కొంతమందికి ఉపకారం చేసేవారిగా, ఇంకొంతమందికి ప్రభుత్వములను లీడ్ చేసే వ్యక్తులుగా, వీళ్ళందరినీ కూడా దేవుడు సంఘములో ఒక్కొక్క పరిచర్యకై ఏర్పరచుకున్నాడు అను మాటలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఉన్న మాటలు నేను చదువుతున్నా. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించను. చాలండి. ఎందుకు ఈ మాటలు చదివించానంటే ఈ లోకపరంగా వినండి అందరూ.
ఈ లోకపరంగా చేసే మనం ఏదైతే పనుందో మన జీవనోపాధి కొరకు, వాటిని ఉద్యోగాలు లేదా వ్యాపారాలు, బిజినెస్లు, చేతి పనులు అంటారు. అయితే క్రైస్తవులుగా ఎవరైతే ఏర్పరచబడి దేవుని సన్నిధిలో చిమ్మే పరిచర్య కావచ్చు, పాంప్లెట్లు అతికించే పరిచర్య కావచ్చు, పాటలు పాడే విధానం కావచ్చు, వాక్యం చెప్పుడు కావచ్చు, సేవకుల్ని చూసి, ఇదంతా కూడా ఏంటి? పరిచర్యలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క జ్ఞానం. ఇప్పుడు అరుణ్ పాట పాడగలడు, సుజిత్ బాగా ప్రార్థన చేయగలడు, నేను వాక్యం చెప్పగలను, మీరు పరిచర్య బాగా చేయగలరు. ఒకవేళ నాకు తెలిసింది సుజిత్కి లేకపోవచ్చు, సుజిత్కు ఉన్నది నాకు లేకపోవచ్చు. మనలందరినీ కూడా ఈ సంఘములో ఆయన ఎందుకు నిలవబెట్టాడంటే ఈ గ్రామానికి క్షేమకరంగా మనం ఉండేదానికి. హల్లెలూయా. ఈ గ్రామం డెవలప్ అయ్యేదానికి, గ్రామం దీవించబడేదానికి మనకందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన పరిచర్లోనికి తీసుకొచ్చాడు. అయితే వ్యత్యాసం ఏంటంటే ఈ లోకపరంగా నీకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా, చేతి పని కావాలన్నా, వ్యాపారం చేయాలన్నా మనుషులు ఏం చేస్తారు? నీ అర్హతను చూస్తారు. ఇంకా ఈ రోజులను బట్టి కులాన్ని చూస్తారు, రికమెండేషన్ చూస్తారు, డబ్బుందా లేదా అని చూస్తారు. ఈ రోజులను బట్టి మీరు ఎన్ని డిగ్రీలు చేసినా కూడా ఎవరికో కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి కానీ అందరికీ రావు. ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కొంతమందికి వస్తాయి కానీ కొంతమందికి రావు. కొంతమంది న్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చేయలేక ఏదో ఒక దారిలో పోయే పరిస్థితి ఉంటుంది. ఇది ఈ లోకపరంగా ఉద్యోగాలు కానీ, బిజినెస్లు కానీ, అలాగే వ్యాపారాలు కానీ. వ్యాపారం చేయాలన్నా కూడా ఏం కావాలి నీకు? డబ్బు అవసరం. డబ్బు కావాలంటే లోన్ తీసుకోవాలా. ఆ లోన్ ఇవ్వాలన్నా కూడా నీ అర్హతను చూస్తాడు ఆయన. నీకు సంపాదన ఎంత ఉంది, నీ పరిస్థితి ఏంది, నీకు ఏం ఆస్తిపాస్తులు అని చూస్తాడు. ఇది ఈ లోకపరంగా ఉండే పరిస్థితి. అయితే పరిచర్యలు అనేది మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ పరిచర్యలు దేవుడు మనకిచ్చేదానికి మనలో దేవుడు ఏం చూస్తాడు? లోకం డబ్బును చూస్తుంది, కులాన్ని చూస్తుంది, రికమెండేషన్ చూస్తుంది, లేదా చదువును చూస్తుంది, అర్హతను చూస్తుంది, జ్ఞానాన్ని చూస్తుంది. ఓకే. అయితే దేవుడు ఈ పరిచర్యలో మనల్ని ఏర్పరచుకున్న దానికి మనలో దేవుడు ఏం చూస్తున్నాడంటే మనలో ఆయన చూస్తున్నది మారు మనసు. హల్లెలూయా. నీ కులాన్ని కానీ, నీ జాతిని కానీ, నీ డబ్బును కానీ, నీ అందాన్ని కానీ, నీ పేరు ప్రఖ్యాతలను కానీ, నీ రికమెండేషన్లు కానీ ఏది ప్రభు చూడటంలా. నువ్వు పూర్తిగా మార్చబడ్డావా లేదా, మారు మనసు పొందావా లేదా, ఇది మాత్రమే దేవుడు చూస్తున్నాడు. అది నా సొంత మాటలతో కాదు, బైబిల్లోనే మీకు నేను చూపిస్తాను దాన్ని. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 28 వచ్చిన వరకు నేను చదువుతాను. 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి 28. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశము వారినైనను అనేకులను పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బాగా ఆలకించాల్సిన విషయం ఏంటంటే ఆయన మన వంశాన్ని చూడటంలా, మన జ్ఞానాన్ని చూడటంలా, ఈ లోకంలో మనకి ఎలాంటి స్థితి ఉందో చూడటం లేదు. కానీ అజ్ఞానంగా ఈ లోకపరంగా ఉన్న పరిస్థితుల్లో ఎంతో దుర్భరంగా ఉన్న మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్నాడు. మీకు ఇంకా వివరంగా చెప్పేదానికి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. ఎవరైనంటే అపోస్తలుడైన పౌలు. ఆ పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూడండి. 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనాన్ని మీరు చూస్తే, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు దేవునికి వందనాలు అన్నట్లుగా సౌలు దైవ సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ దైవ సేవకుని గురించి, అంటే సౌలుగా ఉన్నప్పుడు ఈ సౌలు అనే గురించి దైవ సేవకులు ఏమంటున్నారో కూడా మీరు చూడండి. అపోస్తుల కార్యాలు
9వ అధ్యాయము 11, 16 వచనాలు మనం చూస్తే, నేను 13వ వచనం నుంచి చదువుతున్నా. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 13వ వచనం నుంచి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల్ని వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అప్పుడు 15వ వచనములో ఆ పౌలును గురించి, సౌలు అనబడిన పౌలును గురించి ప్రభు ఏం మాట్లాడతాడు తెలుసా? నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలని మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? అక్కడ దైవజనుడు అనింది కూడా వాస్తవమే. సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే క్రైస్తవుల్ని చంపడము, కొట్టడము, ఎక్కడ ప్రార్థనలు చేసుకుంటుంటే అక్కడికి వెళ్ళి వారిని అందరినీ కూడా చల్లా చెదురు చేయడము, అధికారుల దగ్గర ఆ యొక్క విధానాన్ని పొందుకొని చంపేయడం, ఇట్లాంటివి చేస్తున్నాడు. దైవ సేవకుడని తప్పు చెప్పలా, కానీ సౌలు మారిన సంగతి దైవ సేవకునికి తెలియదు. ఎప్పుడైతే సౌలు మార్చబడ్డాడో, మారు మనసు పొందాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? తన నమ్మకమైన పరిచర్యకు సౌలును పౌలుగా ఏర్పరచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టేస్తున్నాము. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, లోకం నీకు ఉద్యోగం ఇవ్వాలంటే నీ చదువును చూస్తుంది, జ్ఞానాన్ని చూస్తుంది, రికమెండేషన్లు చూస్తుంది, కులాన్ని చూస్తుంది, అధికారాన్ని చూస్తుంది. కానీ ప్రభు తన శ్రేష్టమైన పరిచర్య నీకు ఇచ్చేదానికి ఆయనలో చూసేది ఏంటంటే మారు మనస్సు మాత్రమే. నీలో తగ్గింపు ఉంటే చాలు, నీలో విశ్వాసం ఉంటే చాలు, నమ్మకమైన పరిచర్యకు ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అది చిమ్మే పరిచర్య అనుకుంటున్నావా? వాక్యం చెప్పే పరిచర్య అనుకుంటున్నావా? పాటలు పాడేదే అనుకుంటున్నావా? ప్రార్థన చేసేది అనుకుంటున్నావా? నువ్వు చేసే ప్రతి పని ఏంటో తెలుసా? యుగ యుగములు జీవించేదానికి నువ్వు మార్గాన్ని సిద్ధపరుస్తున్నావు. హల్లెలూయా. కొంతకాలం బ్రతికేదానికి కాదు నువ్వు చేసే పని. ఈ లోకంలో నువ్వు చేసే పని ఎంతవరకు? నువ్వు చేసే పని ఎంతవరకు? 70 సంవత్సరాలు బ్రతికేదాని కోసం నువ్వు చేస్తున్నావు. వినండి, ఈ లోకంలో చేసే ఉద్యోగం కానీ, చేతి పని కానీ, బిజినెస్ కానీ ఎంతవరకు అంటే 70 సంవత్సరాలు నువ్వు బ్రతికేదానికి చేస్తున్నావు. కానీ దేవుని పరిచర్యలో నువ్వు చేసే పని ఏదైతే ఉందో, నువ్వు చచ్చిపోయిన యుగ యుగములు జీవించేదానికి ఒక గొప్ప ఉద్యోగంగా ప్రభువు నీకు ఈ లోకంలో ఇచ్చాడు. శ్రేష్టమైనది అది. నువ్వు చనిపోయిన తర్వాత కూడా జీవింపజేసే పరిచర్య పని ఏదైనా ఉందంటే దేవుని సన్నిధిలో నువ్వు చేయగలిగే పరిచర్య. దేవుడు చూస్తూ ఉంటాడు. మందిరంలో మీటింగ్స్ వచ్చినప్పుడు విశ్వాసులు ఏ విధంగా పనిచేస్తున్నారా, ఒక పండగ వచ్చినప్పుడు ఏ విధంగా సహకరిస్తున్నారా, లేదా ఒక సంఘములో దైవ సేవకునికి బలహీన పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకుంటున్నారా. నిజంగా ఒక్క విషయంలో అయితే మిమ్మల్ని నేను చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను దాన్ని సాక్ష్యంలో చెప్తాను, చెప్తాను కూడా. నాకు బలహీన పరిస్థితి వచ్చినప్పుడు, ఏదరిగానక నేను ఆసుపత్రిలో మంచాన్ని పడిపోయి అయోమయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిజంగా మీరందరూ నన్ను ఆదుకున్నారు. హల్లెలూయా. అందును బట్టి నిజంగా మీకు అందరికి కూడా నేను నిండా వందనాలు చెల్లిస్తున్నాను. మీ పరిస్థితి ఏమై ఉంటుందో, మీ స్థితి ఎలాగుందో అవన్నీ మీరు చూసుకోకుండా నా దగ్గరకు వచ్చేవాళ్ళు, నాకు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు, నాకు ఆహారం ఏర్పరిచిన వారు నిజంగా మీ పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని నేను చెప్తా ఉన్నా. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ లోకపరమైన ఉద్యోగాలను గురించి విమర్శించడానికి చెప్పట్లా, పరిచర్య గురించి మీకు అర్థమయ్యేదానికి వాటిని కోట్ చేస్తా చెప్తా ఉన్నా. ఇది పరిచర్య. దేవుని మందిరంలో చేసే పని ఏంటి? పరిచర్య. ఒకరికి ఉండేది ఇంకొకరికి ఉండదు. వారు చేయట్లేదు నేనెందుకు చేయాలి అని అనుకోకూడదు. పాస్టర్ను చూసి, సంఘ పెద్దలను చూసి, పనులు చేసే వాళ్ళని చూసి గుడికి రాకూడదు. నిన్ను రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టిన నిజమైన యేసయ్య కొరకు మందిరానికి రావాలా, పరిచర్య చేయాలి. కానీ పాస్టర్ను చూసో, ఇంకొకరిని చూసో నువ్వు మందిరానికి రాకూడదు. వారి కోసం నువ్వు మందిరంలో పరిచర్య చేయకూడదు. వీళ్ళ కోసం నువ్వు మందిరం మానుకోకూడదు. వాళ్ళ కోసం నువ్వు పరిచర్య చేయడం ఆపుకోకూడదు. నిన్ను ఒకవేళ పక్క విశ్వాసి దూషించాడు, దూషించింది ఎవరు? చెప్పండి అమ్మా, దూషించింది ఎవరు? విశ్వాసి.
దేవుడు నిన్ను ఏ రోజైనా దూషించాడా? సంఘ కాపరి ఏ రోజు నిన్ను దూషించాడా? అయితే ఎందుకు నువ్వు దేవుని పరిచర్యకు దూరం అయిపోతున్నావు? ఎందుకు దేవుని పరిచర్య నువ్వు చేయటం లేదు? అందుకే రెండో పాయింట్గా నేను తీసుకున్న విషయం ఏంటంటే, ఈ లోకపరమైన ఉద్యోగాల్లో శ్రమలు కష్టాలు ఉంటాయా? బిజినెస్ లాస్ అయిపోతుంటాయా? శ్రమలు ఉంటాయా? కొంతమందికి అక్కడ మేనేజర్ సరిగా లేడు సార్, నేనంటే ఏందో కోపంగా ఉన్నాడు, నా ముఖం చూస్తేనే ఆయనకు పట్టడం లేదు, చిటమట అంటున్నాడు, నా తోటి ఉద్యోగస్తులు నాతో బాగుండటం లేదు, కావాలనే వాళ్ళు నేను సెలవు పెట్టుకునేటప్పుడే సెలవు పెట్టుకుని, ఇట్లాంటి చాలా సమస్యలు ఉద్యోగాల్లో మనకుంటాయి. అయితే నా రెండో ప్రశ్న ఏంటంటే, పరిచర్యలో అంటే దేవుడిచ్చిన ఈ పని అనే పరిచర్యలో సమస్యలు ఉంటాయా ఉండవా? ప్రశ్న చెప్పండి, చెప్పండి అమ్మా. ఈ ఉద్యోగాల్లో సమస్యలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి. అలాగే దేవుడిచ్చిన ఈ పరిచర్యలో సమస్యలు కష్టాలు ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ పరిచర్యలో ఉన్న సమస్యలు కష్టాలు ఏంటో తెలుసా? బైబిల్లో ఉన్నాయి, కొరింథీ పత్రికలో ఉంటుంది. కొరింథీ సంఘంలో ఉన్న మాటలు ఏంటంటే 3వ అధ్యాయం 1 కొరింథీ 3వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం చదువుతారా ఎవరైనా? మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడు నేను పౌలు వాడను, నేను అపోల్లో వాడును అని చెప్పునప్పుడు చాలండి, చాలు. ఈ సంఘాన్ని గురించి అంటే కొరింథీ సంఘాన్ని గురించి దైవ సేవకుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీలో కలహాలు అసూయలు పెట్టుకో ఉంటే మీరు దేవుని సంబంధులు ఎట్లాగవుతారు? మీరెవరు? శరీర సంబంధులు. ఒకడినేమో నేను అపోలో వాడును. ఆ సంఘంలో అంట 2 పాస్టర్లు ఉన్నారంట. ఆ సంఘంలో ఎవరున్నారు? 2 వాక్యం చెప్తున్నారంట. ఒక గ్రూప్ ఏమంటే నేను పౌలు అన్నాడంట. నేను ఎవరిని? నేను పౌలుకి సంబంధించి. ఇంకొకరు ఏమన్నారు? నేను అపోల్లో వాడిని అన్నారంట. ఇప్పుడు సంఘంలో వచ్చిన సమస్య ఏంటంటే 2 గ్రూపులుగా అయిపోయినారు. ఇప్పుడు మీ కుటుంబంలో నుంచే సంఘానికి వచ్చారనుకో, నేను పాస్టర్తో మాట్లాడిన, పాస్టర్ అమ్మతోనే మాట్లాడతా అన్నారు అనుకోండి. నాకు పాస్టర్ వద్దు, పాస్టర్ అమ్మే అన్నారు అనుకోండి. మాకు పాస్టర్ వద్దు, ఈ పాస్టర్ అమ్మే కావాలా, లేదా పాస్టర్ వద్దు, పాస్టరే కావాలనుకున్నారు అనుకోండి. సంఘంలో వచ్చే సమస్య. ఎందుకు ఈ సమస్య వచ్చింది? పాస్టర్కి మేము ఫోన్ చేస్తే ఎత్తలేదనో, మేము పిలిస్తే ఆయన వినిపించుకోకుండా వెళ్ళిపోయాడనో, అల్లా వాళ్ళ ఇంటికే ఎక్కువ వెళ్తున్నాడనో, లేదా మా ఇంట్లో ప్రార్థన పెట్టమంటే ఆయన నాకు వీల్లేదు, నేను మళ్ళా వస్తాను అన్నాడనో, లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని లేనిపోని ఆలోచనలు పెట్టి, ఇవన్నీ ఏంటి పరిచర్యలో సమస్యలు. ఉద్యోగాలు, ఈ లోకపరమైన ఉద్యోగాల్లో ఎలాగైతే సమస్యలు ఉంటాయో పరిచర్యలో కూడా సమస్యలు. అంటే 2 వర్గాలు అయిపోయినాయి. ఒకసారి యేసయ్య శిష్యులతో ఉన్నప్పుడు యాకోబు యోహాను ఇద్దరు వచ్చారు. వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా, పరలోక రాజ్యంలో నీ కుడి పక్క మాయన్న, ఎడం పక్క మా తమ్ముడు, ఎడం పక్క నేను, మీ ఇద్దరమే కూర్చోవాలా, మిగతా 10 మంది చెప్పండి అమ్మా. మిగతా 10 మంది శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో 2 అన్నదమ్ములు యాకోబు యోహానులు వచ్చి, అయ్యా, పరలోక రాజ్యంలో నువ్వు సింహాసనం మీద కూర్చో ఉంటావు కదా, నీ కుడి పక్కన నా అన్న, ఎడం పక్కన నేను కూర్చోవాలని చెప్పి అందరి ముందు అడిగేసరికి మిగతా 10 మందికి ఎట్టుంటది చెప్పండి అమ్మా? చెప్పండి, ఎట్టుంటదే? ఆ ఇద్దరి మీద ఎట్టుంటదే? ఖచ్చితంగా కోపం వస్తుందా? ఇలాంటి సమస్యలు పరిచర్యలో వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు పరిచర్యలు వస్తాయి. అననీయ సప్పీరాలు ఉన్నారు. వాళ్ళు బయటికి ఒక భక్తి చూపిస్తారు, లోపల ఇంకో భక్తి, అంటే నటన, కపటం, ఇలాంటివి వారి జీవితాల్లో ఉన్నాయి. సంఘాన్ని మోసం చేస్తారు. వాళ్ళు సంఘాన్ని ఏం చేస్తారు? మోసం చేస్తారు. మీకు తెలుసు ఆ సందర్భం ఏంటో చెప్పండి. వాళ్ళు పొలం, అప్పుడు ఆ రోజుల్లో అపోస్తులు
వారి ఆస్తులన్నీ అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెడతా ఉంటే వీళ్ళు కూడా మేము గొప్పలం అనిపించుకోవడానికి వీళ్ళు కూడా అమ్మేసి కొంచెం దాచుకొని కొంచెం పెడితే దైవ సేవకులకు అబద్ధం చెప్తే అప్పుడు వాళ్ళిద్దరు కూడా అక్కడ చనిపోతారు. ఇది సబ్జెక్ట్ అక్కడ. ఇప్పుడు పరిచర్యలో వీళ్ళిద్దరూ చేసిన ఆ మోసానికి, వీరు చేసిన కపట నటనానికి ఇతరులు కూడా నేర్చుకునేదానికి అవకాశం. నీవు గాని ఇతరుల మీద అసూయపడో, ఇతరుల మీద కలహం పెట్టుకోనో, నేను చేయను, నాకేం అవసరం, అది నాది కాదు వాళ్ళది, ఇట్లాగా అనుకొని నీవు దేవుని సన్నిధికి రాకుండా పరిచర్య చేయకుండా ఉంటే నిన్ను చూసి వేరొకరు నేర్చుకునేదానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ సమస్యలు. ఇంకా ఏం సమస్యలు తెలుసా? పేతురు అంటాడు, అబద్ధ బోధకులతో మీరు జాగ్రత్తగా ఉండండి. విభేదాలు, కలహాలు వస్తాయి సంఘంలో. ఇవన్నీ పరిచర్యలో సమస్యలే. అయితే మనం ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు ఉద్యోగంలో మీకు సమస్య వచ్చిందని చెప్పి ఆగిపోతారా? చెప్పండి, ఆగిపోతారా? అలాగే పరిచర్యలో కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఏమొస్తాయి? ఇద్దరికి కలహాలు వస్తాయి, గొడవలు పడవచ్చు, మనస్పర్ధలు రావచ్చు. చెప్తున్నానులే ఊరికి ఉదాహరణకి. ఇప్పుడు నేను సుజిత్ లేదా హర్షిత్ ముగ్గురం బాగున్నాం. మా ముగ్గురికి సమస్యలు రావచ్చు, కలహాలు రావచ్చు. వాటిని పట్టుకొని మనం దేవుని మందిరానికి రావడం ఆపేసినా, పరిచర్య చేయకుండా ఆగిపోయినా, గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాముఖ్యమైన చివరి పాయింట్ చెప్తున్నా. ఏంటో తెలుసా? మీకు అందరికీ తెలుసు, ఈ లోకపరంగా ఉద్యోగాలు పోతాయా? చెప్పండి అమ్మా. ఉద్యోగం పోద్దా? వ్యాపారం లాస్ అయిపోయే అవకాశం ఉందా? చెప్పండి కదా. అలాగే లాస్ట్ పాయింట్, ఈ మెసేజ్లో లాస్ట్ పాయింట్ ఏంటంటే, నా ప్రశ్న, పరిచర్య పోగొట్టుకునేదానికి అవకాశం ఉందా లేదా? చెప్పండి. ఉంది. ఎలాగుంది అనేది మనం వాక్య లేఖనాల ప్రకారం చూడాలి. ఎలాంటి పరిస్థితుల్లో అంటే చూడండి, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చదివితే, అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 25వ వచనం, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వాడిని కనపరచుమన్రి. ఇక్కడ సందర్భం ఏంటంటే, యేసయ్య మరణించి పునరుద్ధానుడై పరలోకానికి ఆరోహణమైన తర్వాత అపోస్తలందరూ కూడా మేడగదిలో కూర్చొని వారు దేవుని స్తుతిస్తున్న ఆ సందర్భాల్లో యూదా ఉరి పెట్టుకొని చనిపోయాడు. దానికి ముందే ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చనిపోయాడు. అయితే యేసయ్య శిష్యులు ఎంతమంది? 12 మంది కదా. 12 మందిలో ఒక ఆయన తగ్గిపోయాడు కాబట్టి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య, ఏమన్నా అక్కడ, యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్య అంటే పరిచర్యను కూడా పోగొట్టుకునేదానికి, అంటే ఈ లోకపరమైన ఉద్యోగాలు, బిజినెస్లు ఏ విధంగా లాస్ అయిపోయి పోగొట్టుకుంటామో అలాగే దేవుడిచ్చిన పనిని కూడా పోగొట్టుకునేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు యోధా ఎలా పోగొట్టుకున్నాడు? ఆయన గురించి ఒక 4 పాయింట్లు చెప్పాలంటే మీరు చదవబాకండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనంలో అతడు దేవుని పరిచర్యకు వచ్చే డబ్బులు దొంగిలిస్తా ఉండేవాడు. మొదటి తప్పు. ఏం చేసేవాడు? యేసయ్య ఆ ప్రాంతాలకి ప్రాంతాలకు వెళ్తుంటే ఎవరో ఒకరు ఏదో ఒక ధనం ఇస్తున్నారనుకోండి, ఆ ధనాన్ని యోధా ఏం చేసేవాడు? యేసయ్య అడిగేదిలే, ఎంత వచ్చింది, ఎంత లెక్క వచ్చింది అడిగేదిలే. ఈయన ఎంత చూపిస్తే అంతే, ఎంత నొక్కేస్తే అది ఆయనకే. ఇలాగ చేస్తూ ఉండేవాడు. కొంతకాలం అయిన తర్వాత అపవాదికి తన చోటులో, తన యొక్క హృదయంలో, తన యొక్క జీవితంలో చోటు ఇచ్చాడు. ఇంకొంతకాలం అయిన తర్వాత అపవాది చేతనే యేసయ్యను వెండి నాణాలకు 10 వెండి నాణాలకి అమ్మివేసినట్లుగా మనకు చూస్తున్నాం. ఈ మాటలు ఎందుకు చెప్పాను? ఈ లోకంలో ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకుంటామంటే పని సక్రమంగా చేయక. చాలా మంది ఉద్యోగస్తులు సస్పెండ్ అవుతుంటారు. ఎందుకు సస్పెండ్ అవుతారు చెప్పండి? లంచము, తాగి విధులు సక్రంగా నిర్వహించకపోవడం వలన, లేదా ఇంకేదైనా
తప్పుడు పని అంటే ఎవరినైనా అన్యాయంగా కొట్టడమో లేకపోతే ఇంకేదైనా హత్య చేయడం ఇట్లాంటి వాటి వల్ల ఆ ఉద్యోగాలు వాళ్ళకి ఏం చేస్తాయి చెప్పండమ్మా పోతాయి. అలాగే ఇప్పుడు దేవుడు మనకు పరిచర్య ఇచ్చాడని చెప్పుకుంటా వస్తున్నాను కదా నేను. ఎప్పటి నుంచి? 9:30 నుంచి చెప్తా వస్తున్నా మీకు నేను. ఎప్పటి నుంచి? 9:30 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఏమని? గుళ్ళో చేసేది పరిచర్యలు. ఇది దేవుడిచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. మనుషులు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఈ చూస్తారు. దేవుడు ఆయన సన్నిధిలో పరిచర్య పని ఇవ్వాలంటే ఇది చూస్తాడు. పరిచర్యలో ఎలాంటి సమస్యలు ఉంటాయి? అవునా? అలాగే పరిచర్య ఉంటాదా? పోతాదా? పోతే ఎందుకు పోతాది? ఎందుకు పోతాది చెప్పండి? గుళ్ళో ఒకరికొకరు కలహాలు పెట్టుకుంటే పోతాది. మనస్పర్ధలు పెట్టుకుంటే పోతాది. అసూయలు పెట్టుకుంటే పోతాది. దేవుని మందిరములో అపనమ్మకంగా ఉంటే యథార్థంగా ఉండకూడదు. ఇప్పుడు యోధ యథార్థంగా ఉన్నాడా? యథార్థంగా లేడా? యథార్థంగా లేడు. డబ్బులు దొంగిలిస్తున్నాడు. అలాగే అపవాదికి తన జీవితంలో చోటిచ్చేశాడు. యేసయ్యనే అమ్మేశాడు. ఈ పరిస్థితులన్నిటిని బట్టి యోధ పరిచర్ని ఏం చేశాడు? తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఈ రోజున సంఘంలో కూడా చాలా మంది తప్పిపోతున్నారు. ఎట తప్పిపోతున్నారు? ఆ యొక్క మాట విని. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మందిరంలో మీరు 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. అసలు గుడికే రాని వారి మాటలు మీరు విని గుడి మీద బాధ పెట్టుకుంటే ఏమైనా అర్థం ఉందా? చెప్పండి, వినండి, అర్థమవుతుంది నా మాటలు. అసలు మందిరానికే రాని వారి మాటలు మీరు విని, అసలు దేవుని గురించే తెలియని వారి మాటలు మీరు విని దేవుని మీద, కాపరి మీద బాధ పెట్టుకుంటే ఏమన్నా అర్థం ఉందా? గుర్తుపెట్టుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని చాలా మంది కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు. కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. హవ్వ కూడా ఆ సర్పం మాట విని హవ్వ చెప్పిన మాట ఆదాము విని దేవుని మాటలు అతిక్రమించిన తర్వాత ఏదేనో తోట నుంచి వారు తరిమి వేయబడ్డారు. అంటే ఆ శ్రేష్టమైన ఆ స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారు. అయితే దేవుడు ఈ రోజున మీకు గుర్తుపెట్టుకోండి, వినండి, ముగించేస్తున్నాను. మీకు పాటలు పాడే తలాంతి ఇచ్చున్నాడు దేవుడు. సువార్త చెప్పే తలాంతి ఇచ్చున్నాడు దేవుడు. సాక్ష్యం చెప్పే తలాంతి ఇచ్చున్నాడు దేవుడు. ప్రార్థన చేసే తలాంతి ఇచ్చున్నాడు దేవుడు. కాపరికి పరిచర్య చేసే తలాంతి ఇచ్చున్నాడు దేవుడు. ఆయా ప్రాంతాల్లో పరిచర్య గురించి గొప్పగా ప్రకటించి అభిషేకం ఇచ్చున్నాడు దేవుడు. వీటిని నువ్వు కనుమరుగు చేసుకుంటున్నావేమో. నీ ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, నీ చేతి పనిని బట్టి కావచ్చు, ఈ లోకపరమైన శ్రమలను బట్టి కావచ్చు, ఈ లోకపరమైన ఒత్తిళ్లను బట్టి కావచ్చు, నీవు దేవుని పరిచర్యను చేయకుండా ఆగిపోతున్నావేమో. గుర్తుపెట్టుకో. చాలా మంది నాకు చెప్పే సాకేంటో తెలుసా? కుటుంబంలో సమస్య, కుటుంబంలో పరిస్థితులు బాగలేవు, శ్రమ, బాధ, దుఃఖం. మరి దేవుడు ఏం చేశాడు మిమ్మల్ని? మీరు అనుకోవచ్చు ఈ శ్రమకు, ఈ కష్టానికి, ఈ బాధకి దేవుడే కారణం అని. ఎక్కువ మంది చెప్పే రీజన్ అయితే ఇదే. ఏం చెప్పేది? ఎక్కువ మంది చెప్పే రీజన్ ఏంటంటే నాకు వచ్చే శ్రమకు, నాకు వచ్చే కష్టానికి దేవుడే కారణం. అసలు ఆయన ఏమీ చేయడు, గమ్ముగా ఉన్నాడు ఆయన పాటికి ఆయన. నీ ఎదుట మంచి చెడులు పెట్టేశాడు. మంచి మార్గంలోకి వెళ్తే ఏమొస్తుందో నీకు తెలుసు, చెడు మార్గంలోకి వెళ్తే నీకేమొస్తుందో తెలుసు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలంటే కష్టమే పడాలక్కర్లేదు. దొంగతనమైనా చేయొచ్చు, మోసమైనా చేయొచ్చు. దొంగతనం చేస్తే ఏమవుతుంది? ఏదో ఒక రోజు పోలీసులు పట్టుకుంటారు, కొంగ సాగు కొడతారు, జైలు వేస్తారు. కష్టమైన ఒళ్ళొంచి పని చేస్తే ఏమొస్తుంది? నీ ఒళ్ళు వంగతాది, నలగతాదే కానీ డబ్బు అయితే నీకు వస్తుంది. అంటే 2 దారులు నీ దగ్గర ఉన్నాయి. మనిషి తన తప్పును బయట పెట్టుకోడు, దేవుడే నాకు మేలు చేయలేదు అనుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు బ్రతికిన రోజులు, ఈ లోకం అనేది ఏంటంటే పరీక్ష, ఒక టెస్ట్. ఇది నీకు ఎందుకు టెస్టు? దేవుని రాజ్యంలోనికి వెళ్ళేదానికి ఈ లోకంలో నువ్వు బ్రతికే 70 సంవత్సరాల్లో ఒక టెస్ట్, ఒక పరీక్ష. ఈ పరీక్షల్లో
ప్రతిరోజు ఏదో ఒక సవాల్ నీకు వస్తానే ఉంటది. ఏదో ఒక కష్టం నీకు వస్తుంటది. పక్క రోజే ఇంటి పక్కనోడు నీ మీద పగ పెట్టుకోవచ్చు. తర్వాత రోజు బంధువు నీకు కాని మాటలు మాట్లాడొచ్చు. ఇంకో రోజు ఇంట్లో వాళ్ళ నీకు పగైపోవచ్చు. ఇంకో రోజు ఉద్యోగంలో నీకు సమస్యలు వస్తాయి. ఇంకో రోజు నీకు ఆర్థిక పరిస్థితులు వస్తాయి. అంతా బాగుందనుకున్న సమయంలో ఇంట్లో ఎవరికొకడికి రోగం వస్తుంది. ఇదంతా కూడా జీవితాంతం నువ్వు పరీక్షలో ముందుకు వెళ్తావు. ఎందుకంటే ఈ పరీక్ష తర్వాతే ఒక గొప్ప ఆధిక్యత నువ్వు పొందుకుంటావు. అదే యుగ యుగములు జీవించే గొప్ప ఆధిక్యత. హల్లెలూయా. ఆ క్రైస్తవునికి మరణం అనేదే లేదు. ఆ క్రైస్తవునికి మరణం లేదు. యుగ యుగములు తండ్రితో పాటు వారు జీవిస్తారు. ఏడ్పు కన్నీళ్లు దుఃఖం ఉండదు. ఈ లోకపరమైన బాధలు అక్కడ ఉండవు. నీతి సూర్యుడిగా ఆయన మన ముందు ఉదయిస్తాడు. మన కుటుంబంలో ఉన్న భక్తి పరులైన వారందరినీ కూడా మనం అక్కడ చూస్తాం. ఇంకెవరిని మనం కోల్పోం. నేను ఫస్ట్ యాక్సిడెంట్ అయి పడిపోయిన తర్వాత పాస్టర్ అమ్మ గారితో నేను మాట్లాడిన మాట ఏంటో తెలుసా? మీరేమనుకో ఉంటారో నాకు తెలియదు. నేను మొట్టమొదట ఆమెతో మాట్లాడిన మాట ఏంటంటే, నాది తప్ప, నన్ను గుద్దినోడిది తప్ప అని అడిగా మొట్టమొదటి మాట. ఆమె నాతో చెప్పింది, ఇదేం తప్పు లేదయ్యా, వాళ్ళే వచ్చేసి నిన్ను కొట్టేశారంటే, అప్పుడు నా హృదయం సమాధానంతో చాలా నెమ్మదిగా అనిపించింది. ఎందుకంటే నా వల్ల ఎవరికి ఇబ్బంది కలగల, ఇతరుల వల్ల నేను బాధపడ్డా. ఇంకోటి చాలా మంది అనొచ్చు, మీ పాస్టర్ వాక్యం చెప్తాడు కదా, దేవుణ్ణి నమ్ముకో ఉంటాడు కదా, ఎందుకు మీ పాస్టర్కి ఇట్లా జరిగింది, ఎందుకు కాలు ఇరిగింది, ఎందుకు యాక్సిడెంట్ అయిందని కూడా అనొచ్చు. అంటే ఈ లోకంలో ఏ మనిషికి రోగం రాదా, కాలు తిరగవా, చేతులు తిరగవా అని కానీ రాసిస్తే వాళ్ళకి నేను సన్మానం చేసి ఒక దండేసి వస్తా. నువ్వు ఏ దేవుడినైనా నమ్ముకో, ఏ ఉద్యోగమైనా చేయి, జ్వరం రాదా, తలనొప్పి రాదా? గుర్తుపెట్టుకోండి, మనకు తెలిసిన మతాలు క్రిస్టియానిటీ, హిందుత్వం, ముస్లిం ఉన్నారు. క్రైస్తవుల్లో పాస్టర్ అంటారు, హిందువుల్లో పూజారి అంటారు, ముస్లింలో ఇమాములు అంటారు. పాస్టర్ చచ్చిపోతాడు, పూజారి చచ్చిపోతాడు, ఇమాము చచ్చిపోతాడు. పాస్టర్కి యాక్సిడెంట్ అవ్వద్ది, పూజారికి యాక్సిడెంట్ అవ్వద్ది, ఇమాముకి కూడా యాక్సిడెంట్ అవ్వద్ది. వాళ్ళేం దేవుళ్ళు కాదు. వారికి నచ్చిన మార్గంలో వాళ్ళు చెప్పండమ్మా వెళ్తున్నారు. వారు ఏదైతే నమ్మారో దాన్నే ప్రజలకి చెప్తా ఉన్నారు. అంతేగాని వాళ్ళు దేవుళ్ళనో, వాళ్ళు పైనుంచి ఆకాశంలో ఊడిపడ్డారనో కాదు. ప్రతి ఒక్కరికి జరుగుతాయి, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? చచ్చిపోయినంత వరకు మనం పరీక్షలో బతకాల్సిందే లోకంలో. మీరు నాకు రాసిస్తారా ఎవరైనా? సార్ ఇంకా తాచి నీకు కష్టం రాదు, ఇది చేస్తాను రాసిస్తారా? చెప్పండి, ఇప్పుడే చేస్తా. పాస్టర్లు కూడా మోసం చేస్తారు. ఇక నీకు ఇది మంచి రోజులు వచ్చేసేపో అంటారు, రానే రావు. అప్పటి నుంచి కష్టాలు ఎక్కువ అవుతాయి. నేను చెప్తా, నీకేం చెప్తారు, నీకు మీదటి నుంచి మంచి రోజులు వచ్చేసేపో అంటారు. నిజంగానే గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయిన దాకా మనకి ఏదో ఒక కష్టం వస్తానే ఉంటుంది. ఎందుకు వస్తుందో తెలుసా? ఆ కష్టాలు రాకపోతే అసలు నువ్వు మాటే అనవు. ఆ కష్టాలు లేకపోతే, ఆ శ్రమలు లేకపోతే అమ్మాలే, నాయనాలే, అన్నలే, తమ్ముడులే, ఇంక నీ సూపు అంతా ఆకాశం మీదే ఉంటది. పందంట ఒక్కసారి దోస్తుందంట ఆకాశాన్ని. ఏంది? పంది అనేది ఒక్కసారి దోస్తుందంట. ఎప్పుడు తెలుసా? చచ్చిపోయేటప్పుడు కాళ్ళు రెండు కట్టేసి గెడగ పెట్టేట్టు లేవదీస్తారంట. అప్పుడు దోస్తుందంట ఆకాశాన్ని. అప్పుడు దాకా పంది అనుకుంటుందంట, ఈ నేలే సమస్తం, ఈ బురదే, ఇదేరా జీవితం అనుకుంటుందంట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అన్నీ బాగున్నాయి అనుకోండి, నీకు నాకు ఎవరిని లెక్క జీవు. గుర్తుపెట్టుకోండి, మంచంలో పడున్న వాడి మాటలకి, కారులో తిరిగేవాడి మాటలకి ఎంత అర్థం ఉంటుంది? మంచంలో పడి రోగంతో ఉన్నాడు, శత్రువు వచ్చినా కూడా నవ్వుతా మాట్లాడతాడు, దీనంగా మాట్లాడతాడు. శత్రువు కూడా అనిపిస్తుంది, అరే బా భలే బాధపడుతున్నాడా అంటే, ఆ శత్రువు కూడా అతను బాధ పెట్టేది కూడా మర్చిపోతాడు. అనుకుంటాడు ఒకనొక సమయంలో అయినా బయటికి పోయి ఇటు కెట్టే జరగాలనుకున్నా, ఆ సమయంలో చూసేటప్పుడు వాడికి కూడా జాలి కలుగుతుంది. అదే నిన్ను పరలోక రాజ్యంలోనికి నడిపించేది. హల్లెలూయా. చిన్న పిల్లల మనస్సు కలిగిన వారే దేవుని రాజ్యానికి వెళ్తారంట. దేవుడు అన్నమాట. అంటే నువ్వు చిన్నపిల్లడు అయిపోవాలని కాదు,
చిన్నపిల్లలకు ఉన్న మనస్తత్వం ఏంది? కొట్టినా మర్చిపోతారు, తిట్టినా మర్చిపోతారు, ఇంకేదైనా చేసినా మర్చిపోతారు. నాకు నువ్వు వద్దు పో అని చెప్పినా కూడా మన దగ్గరికి వస్తారు. ఇది ఎవరి మనస్తత్వం? చిన్న పిల్లల మనస్తత్వం. అది ఎవరికి ఉంటుందో వారే దేవుని రాజ్యం. ఆ చిన్న పిల్లల మనస్తత్వం ఎప్పుడు నీకు వస్తుందో తెలుసా? అనుదినం నువ్వు సవాల్లో ముందుకెళ్ళినప్పుడు, అనుదినం నువ్వు కష్టాల్లో ముందుకెళ్ళినప్పుడు, అనుదినం బాధల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ మనస్తత్వాన్ని ప్రభువు నీకు ఇస్తాడు. జీవితం ఇంతే కదా. పాస్టమ్మ గారు నాతో అన్నారు, పడిపోయిన తర్వాత మేము అప్పుడప్పుడు మాట్లాడుకుంటా ఉంటే ఆమె నాతో అన్న మాట, ఇంకేముందయ్యా జీవితం, ఒక్క క్షణం నాకు అనిపించింది, ఏమైపోయింది నువ్వు అక్కడ పడిపోయి ఆ స్పర్శ లేకుండా అలా పడిపోయినప్పుడు, అయిపోయింది, ఇంకా అంత అయిపోయింది, ఏముంది జీవితం అనుకున్నాను అన్నది. నిజమే. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జీవితాన్ని గురించిన విలువ మనకు తెలుస్తుంది. ఆ కష్టాలు రాకపోతే పాస్టమ్మ గారికి ఆ ఆ మనసు వస్తుందా? నేను మంచంలో పడకపోతే ఏముంది జీవితం, కొంతకాలమే, క్షణిక కాలమే. ఈ బ్రతికిన కొన్ని రోజులైనా మనం మంచిగా బ్రతకాలా. జీవితం అనేది షార్ట్. నైట్ కూడా నాకు ఆమె పరిచయం చేస్తున్నమాట, అసలు మనం ఏం చేసాం? బాగా హ్యాపీగా తిరుగుతా, పరిచయం చేసుకుంటా, మంచిగా భోజనం చేసుకుంటా తింటా ఉన్నాం. ఎందుకు ఎట్లా జరిగింది, ఎందుకు ఎలాగయింది అనే ఆమె బాధ అంటుంటే నేను అన్నాను, ప్రతిదీ దేవుడు మన మేలు కొరకే. ఆయన మనకి ఏది చేసినా మన మేలు కొరకే చేస్తాడు. దిగులు పడద్దు, భయపడద్దు. ఈ రోజున మీతో ప్రభు మాట్లాడుతున్న మాట, నీకు వచ్చిన కష్టాన్ని బట్టి ఊరు వాళ్ళు, పక్కోళ్ళు, గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు నిన్ను దూషిస్తున్నారనో, తోలనాడుతున్నారనో, ఏం చేశాడు దేవుడు మీకు? దేవుడు ఉంటే ఎందుకు మీరు చచ్చిపోతున్నారు? ఎందుకు మీకు ఇట్లా జరుగుతుంది? ఎందుకు మీరు ఇట్లా అయిపోతున్నారంటే మీరు బాధపడబాకండి, దిగులు పడబాకండి. ఏ దేవుణ్ణి నమ్ముకున్నా మనకు కష్టాలు వస్తాయి, కానీ యేసయ్య మాత్రమే ఒక మనిషికి నిత్య జీవం ఇవ్వగలడు. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పోలేడని చెప్పిన ఏకైక దేవుడు ఆయన. నాలో తప్పును ఎవడైనా స్థాపించగలడని చెప్పిన సవాలు విసిరిన ఏకైక దేవుడు ఆయన. మరణాన్ని గెలిచి మృత్యుంజుడైన ఏకైక దేవుడు ఆయన. ఆయన మాత్రమే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలడు. ఈ లోకంలో మనుషుల మాటలకు కృంగిపోయో, సొమ్మసిల్లిపోయా, బాధపడిపోయా నువ్వు ఉద్యోగాన్ని ఎట్టయితే మానవో, అలాగే పరిచర్ను కూడా నువ్వు మానవద్దు. దేవుని సన్నిధిని కూడా నువ్వు విడిచిపెట్టద్దు. దేవుని ఆరాధన కూడా నుంచి దూరం చేసుకోవద్దు. నీవు ఈ లోకంలో ఎంతకాలం నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం కష్టపడుతూ ముందుకెళ్తావో, అలాగే నిత్య జీవం కోసం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన పరిచర్లో ఒలీవ మొక్క వలె నువ్వు నాటబడాల. దేవుని సన్నిధిలో దేవుని అభిషేకంతో నింపబడాల. చిగురిస్తానే ఉండాలి, నువ్వు ఫలిస్తానే ఉండాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలా. కరిగిపోతూ అనేకులకు వెలుగునిచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలే గాని చీకటిలో పడే బ్రతుకు నీకు ఉండకూడదు. అందుకు ప్రభు నీకు ఈ పరిచర్య ఇవ్వాల. నీ మారు మనసును చూసి ప్రభు పరిచర్య ఇచ్చాడు. నీ తగ్గింపును చూసి ప్రభు నీకు పరిచర్య ఇచ్చాడు. నీ విశ్వాసాన్ని చూసి ప్రభు నీకు పరిచర్య ఇచ్చాడు. అందుకే అన్నాడు, పౌలు అన్నాడు, నేను హింసకుణ్ణు, దూషకుణ్ణు, హానికరుణ్ణి అయిన ఈ నమ్మకమైన పరిచర్యకు నన్ను ఎంచుకున్నాడు దేవుడు. తెలియను, ఈ సౌలు గురించి తెలియదు, మారాడని. దైవ సేవకుడు అంటున్నాడు, అయ్యా ఆ వ్యక్తి దగ్గరికి నేనెట్ట పోవాలా? అందరినీ చంపుతా ఉన్నా, అందరినీ హింసిస్తా ఉన్నా, ఇప్పుడు కూడా ఈ దమస్కులో అనేకులను చంపాలని వస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మేలు చేయమంటావంటే ప్రభు అంటాడు, నా పరిచర్య నిమిత్తమై అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక కష్టాలు ఎదుర్కొని నా నామాన్ని గొప్ప చేయుటకు నేను ఏర్పరచుకున్న సాధనం ఆయన అన్నమాట. నీకు తెలియదు, నాకు తెలుసు. ఎందుకంటే మీరు పై రూపాలను చూస్తారు, నేను హృదయాన్ని చూస్తా. నేను చెప్తున్నా అననీయ, అతడు నా నామము కొరకు కష్టాలు పడేదానికి నేను ఏర్పరచుకున్న సాధనం. నీ బంధువులు అనేకులు మారలా, ఎందుకు దేవుని ఏర్పరచుకున్నాడు? అలా ఆదివారం వచ్చి చప్పట్లు కొట్టి వెళ్ళిపోయేదానికా? కాదండి, నువ్వు పరిచర్యలో వాడబడేదానికి. ఈ గ్రామానికి క్షేమం మీకు చెప్తున్నాను. ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో నాకు తెలియదు, కానీ మన ఈ గ్రామంలో, ఈ ప్రాంతంలో ఈ మందిరం ఉండడం ఈ గ్రామానికి క్షేమం. హల్లెలూయా. మనం ఏం తప్పు చేస్తాం? అందరూ పాడి పంటలు బాగుండాలని ప్రార్థన చేస్తాం.
ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేస్తాం, వివాహాలు కాకపోతే వివాహాలు కావాలని ప్రార్థన చేస్తాం, సంతానం లేకపోతే సంతానం కావాలని ప్రార్థన చేస్తాం. రోడ్లో మనం పోతుంటే మనల్ని చూసి మొహం మార్చుకొని మాట్లాడుతూ ఉన్నా కూడా ప్రేమించి మాట్లాడతాం. ఇంతకు మించి మనం ఏం చేస్తాం? ఈ గ్రామ క్షేమం కొరకు ప్రార్థిస్తాం. చాలా మంది నమ్మకపోవచ్చు, మనం చేసేది అదే. ఈ గ్రామం బాగుండాలా, ఈ గ్రామం డెవలప్ అవ్వాలా, ఈ గ్రామ పెద్దలు బాగుండాలా, ఈ గ్రామంలో ప్రతి కుటుంబం దీవించబడాలా. మొన్న కూడా స్త్రీలు నా దగ్గరికి నన్ను పరామర్శించడానికి వచ్చి చూసినప్పుడు వారితో నేను అన్నమాట ఒకటే, అమ్మా ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు, నేను మీతో చెప్తున్న మాట, మీ కుటుంబాలన్నీ బాగుపడి అటు ఇటు మీరు 2 అడుగుల్లో ఉండకుండా ఒకే దేవునిలో మీరు ముందుకు కొనసాగుతూ మీ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి మీరు బాగా గొప్ప స్థితిలో ఉంటే మిమ్మల్ని బట్టి ఆ ప్రాంత ప్రజలందరూ మారాలి అని చెప్పి. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని బట్టి, మీ అభివృద్ధిని బట్టి, మీ డెవలప్ని బట్టి ఏ నోర్లైతే దేవుని దూషించాయో అదే నోర్లు దేవుని మహిమపరచాలి మీ ఊర్లో అని చెప్పిన. కావాలంటే అడగండి వారిని. ఎందుకు ఈ మాట చెప్పానో తెలుసా? మనం చాలా మంది మనల గురించి తప్పుగా నూరిపోసుకుంటున్నారు. వారి వారి పని అదే అనుకుంటే మనం ఏం చేయలేము, వారి వారి బాధ వాళ్ళది. కానీ మనమైతే దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. అందరూ బాగుండాలా. మనకు హిందువులు ముస్లింలు అనే తేడా ఏమిలే. అందరూ నా అన్నదమ్ములు, అందరూ నా స్నేహితులే. నాకు హిందువులు స్నేహితులేరా? ముస్లింలు నాకు స్నేహితులేరా? వాళ్ళ ఇంటికి నేను బానా, వాళ్ళు నా ఇంటికి రారా? మేమందరం బాగానే ఉంటాం. కానీ దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎవరు ఎట్టుండాలో అట్టుండాలా. నీకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, నాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. నా స్నేహితుడు వారి యొక్క భక్తి మర్యాద చొప్పున వారి భక్తి జీవితంలో ఒక మాల అనేది వేసుకున్నాడు. నా తల్లి చచ్చిపోయిన తర్వాత నా స్నేహితుడు నా ఇంటికి రాలా. ఎందుకు రాలేదు? వారికి ఉన్న కట్టుబాట్లు. నా ఇంటికి రాలేదే మా అమ్మ చచ్చిపోయినప్పుడు అని చెప్పి నేను వాడితో మాట్లాడకుండా ఉండగలనా? ఎందుకు ఉండలేను? అది వాడి కట్టుబాట్లు. వాడు ఒక నిష్ఠ తీసుకున్నాడు. మనం దాన్ని ఏం చేయాలా? గౌరవించాలా. అలాగే క్రైస్తువులు మేము పెడితే మీరు ఎందుకు తినరు, మా ఇంటికి ఎందుకు రారు, నేను చేయరు అని చెప్పి అంటారు. మనం దానికి కోపగించుకొని చెప్పుకోవాల్సిన అవసరం లే. అమ్మా ఇది మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, మేము ఎట్లా చేయాలి. ఇప్పుడు ఏదో ఉంటుంది, ఆషాఢ మాసమో కార్తీక మాసమో నాన్ వెజ్ తినరు. కార్తీక మాసమా, దాంట్లో చాలా మంది నాన్ వెజ్ తినరు. నువ్వు బలవంతంగా పెట్టి తినాల్సిందే, నేను ఒప్పుకోను, నువ్వు తినాల్సిందని పెడితే వాళ్ళు తింటరా? అంటే వాళ్ళకి మాత్రమే కట్టుబాట్లు ఉంటాయి, మనకుండవా? చెప్పండి అమ్మా. ఏ మతంలో ఏ మార్గంలో ఎవరికున్న కట్టుబాట్లు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు గౌరవించాలా, మనం గౌరవించుకోవాలా. అలాగని చెప్పి పక్కన వాళ్ళు విమర్శిస్తే నువ్వు మొహం మాడుచుకొని ఇంట్లో కూర్చొని ఇదేంది మాకు ఎట్టుందని చెప్పి దిగులు పడితే నేనేం చేసేదే? నేనేమో అరిసరిసి మీకు గుళ్ళో చెప్తా ఉంటుంది. నేను మొదట కూడా మీకు అదే చెప్పా. ఒక మతంలో వాళ్ళకి, ఇప్పుడు ముస్లింలకి ఇమాము, ఆయన ఎవరు? పాస్టర్. వాళ్ళకి హిందూ మన సోదరులకి ఎవరు? పూజారి, ఆయన వాళ్ళకి పాస్టర్. సంఘంలో ఎవరు? నేను మీకు పాస్టర్ని. ఆయన చెప్పింది వాళ్ళు వింటారు, ఆయన చెప్పింది వాళ్ళు వింటారు, నేను చెప్పింది మీరు ఎందుకు వినరు? ఇప్పుడు వాళ్ళకి తెలిసి వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చెప్తారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి తెలుసా? ఇప్పుడు వాళ్ళ పురాణంలో ఉండే నాకు తెలుసా? నేను చెప్తాను వాళ్ళకి వెళ్ళా? చెప్పలేను. ఎందుకు? నాకు తెలిసింది బైబిలే, వాళ్ళు తెలిసింది ఆ పురాణాలే, వాళ్ళకి తెలిసింది ఆ యొక్క గ్రంథాలే. వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్తారు. నాకు తెలిసింది నీకు చెప్తే వాళ్ళు చెప్పిన మాటని మీరెందుకు మొహం మార్చుకుంటారమ్మా? నాకు తెలియట్లేదు. మీరు బాగుపడాలా, మీరు దీవించబడాలా, పరిచర్లో ఆశీర్వదించబడాలని నేను మీకు చెప్తా ఉన్నా. మీ కుటుంబాలు వర్ధిల్లాలని మీకు చెప్తున్నా. మీ చెడును కోరుకునేవాడు కాదు మీ పాస్టర్, మీ కొరకు ప్రార్థించే వ్యక్తి మీ పాస్టర్. హల్లెలూయా. మీ కుటుంబాలు డెవలప్ అవ్వాలా, మీకు ఉద్యోగాలు రావాలా, మంచి స్థితిలో ఉండాలని చేసేవాడు మీకు కొరకు పాస్టర్. గుర్తుపెట్టుకోండి, మీ చెడును కోరుకునేవాడు కాదు. అందుకే ముగించేస్తున్నా. ఈ ప్రసంగం ఏంటి, ఈ ఉద్దేశం ఏంటంటే 3 పాయింట్లు మీకు చెప్పా. ఇంకొక పాయింట్ కూడా ఉంది. పాపం మీ మొఖాలు ఇప్పటిదాకా నవ్వుతా ఉన్నారు, ఎందుకని చెప్పట్లా. పరిచర్లో నిందలు ఉంటాయా ఉండవా అనేది పాయింట్ ఈసారి చెప్తా.
ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పా. ఒకటి, పరిచర్య అంటే ఏంటి? ఈ పరిచర్య ఎవరిస్తారు? ఈ పరిచర్య ఎవరిస్తారు? ఈ పరిచర్యకి పొందుకునే దానికి ఉండవలసిన అర్హతలేంటి? ఇదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఈ పరిచర్యలో సమస్యలు వస్తాయా రావా అని చెప్పా. అదొక పాయింట్. మూడోది, ఈ పొందుకున్న పరిచర్య పోగొట్టుకుంటామా పోగొట్టుకోమా అని చెప్పా. పోగొట్టుకుంటే ఎందుకు పోగొట్టుకుంటాం, పోగొట్టుకోకపోతే ఎందుకు పోగొట్టుకోం అని చెప్పా. కాబట్టి ఇప్పుడు మీకు దేవుడిచ్చిన పరిచర్యను పోగొట్టుకుంటారో పోగొట్టుకోరో మీ చేతిలో ఉంది. పొందుకుంటారో పొందుకోరో మీ చేతిలో ఉంది. సమస్యలున్నా నిలబెడతారో నిలబడరో మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ఎందుకు చెప్పానంటే, రేపు 2 రోజుల మీటింగుల్లో బాగా కనబడి బాగా పనులు చేస్తారని. అందుకు 9:30 నుంచి అరస్తా ఉండ మీకు. ఏమని? రేపు 21, 22 అందరూ వచ్చి సహకరించి పనులు చేసి ఇవ్వాల్సినవి ముందే ఇస్తారు అని చెప్పి 9:30 నుంచి అరిసి చెప్పాను. అరిసినందువల్ల మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఏమనుకోబాకండి. అనుకోరలే మీరు, నాకు తెలుసు మీ సంగతి, నాకు తెలుసు మీరు అట్లా అనుకునే వాళ్ళు కాదు. కాబట్టి పరిచర్య అనేది మనుషులు ఇచ్చేది కాదు, దేవుడిచ్చేది. అది ఇక్కడ కూర్చున్న మనకందరికి కూడా ఉంది. దాన్ని మనం పోగొట్టుకోకుండా, యోధాలాగా తప్పిపోయి పోగొట్టుకోకుండా కాపాడుకుందాం. ఈ లోకంలో అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, దేమ అనే యువకుడు లోకాన్ని ప్రేమించునని విడిచి వెళ్ళిపోయాడు అని ఉంటుంది. ఏమని? దేమ అనే యవనస్తుడు లోకాన్ని ప్రేమించు నన్ను అంటే లోకాన్ని ప్రేమించి పరిచర్యను పోగొట్టుకున్నాడంట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చిన పరిచర్యను కాపాడుకుంటూ దేవుని రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరుద్దాం. ప్రార్థన చేద్దాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మాట్లాడిన మాటలు ఒకసారి